సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సిద్దిపేట డీఎస్పీ జవహర్ లాల్ మృతి చెందారు. డీఎస్పీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. చెన్నకృష్ణాపూర్ దగ్గర అదుపు తప్పి ఇన్నోవా కార్ రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొట్టింది. సైన్ బోర్డును ఢీకొట్టడంతో డీఎస్పీ తలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. డీఎస్పీ జవహర్కు ఆయన డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్వీఎం హాస్పిటల్కి వెంటనే తరలించారు. ఆర్వీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి చెందారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నదే డీఎస్పీ జవహర్. రెండో బాక్స్లో కారు ప్రమాదానికి గురైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్వీఎం హాస్పిటల్కి చెందిన సైన్ బోర్డ్ని ఆ కారు ఢీ కొట్టడం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి. డీఎస్పీ జవహర్ ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత దురదృష్టకరం. కానీ ఆ కార్కి ఏమీ కాలేదు. ఆ కారు బాగానే ఉంది, గ్లాస్ మాత్రం పగిలిపోయింది. అయితే డీఎస్పీ చనిపోవడానికి కారణం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే డీఎస్పీ ఈ ప్రమాదంలో చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే ఈ ప్రమాదంలో డీఎస్పీ మహా అయితే చిన్న చిన్న గాయాలతో ఆయన బతికి ఉండేవారు. కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే డీఎస్పీ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు మనం, కార్కి పెద్దగా డ్యామేజ్ కాలేదు. కానీ డీఎస్పీ మాత్రం ఆ కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీ మాత్రం తీవ్రమైన రక్తస్రావం కావడంతో, తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయి ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత మృతి చెందారని చెప్తున్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నదే ప్రమాదం జరిగిన ప్రదేశం సిద్దిపేట. డీఎస్పీ జవహర్ ఆ కారులో ఆయన ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పి అక్కడున్న సైన్ బోర్డును ఢీ కొట్టింది. అక్కడ పెద్ద బండరాయి కూడా ఉంది. ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఒక్క కుదుపుకు లోనయ్యారు. ఆ ఫోర్స్కి ముందుకు వెళ్ళి తల తాకటంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆ సైన్ బోర్డు కూడా ఆర్వీఎం హాస్పిటల్కి సంబంధించిన సైన్ బోర్డు, అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారని చెప్తున్నారు.